సో గైస్ ముందుగానే చెప్తున్నా, సో ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో ఇంకా మనకు సపోర్ట్ అయితే కావాలి, అదొక్కటే నేను మీ నుంచి కోరుకుంటున్నా. ఎందుకంటే సో ఇదైతే పార్ట్ 3 వీడియో మళ్ళీ చెప్తున్నా. సో గైస్ గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వందల మంది స్టూడెంట్స్ కాదు, కొన్ని వేల మంది స్టూడెంట్స్కి అయితే అస్సలు సో విద్యా దీవెన స్కీమ్ అమౌంట్ కానివ్వండి, వసతి దీవెన స్కీమ్ అమౌంట్ కానివ్వండి, సో మనకు సిఎస్ఎస్ స్కీమ్కి సంబంధించి అమౌంట్ కానివ్వండి, సో ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్కి అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సో అమ్మఒడి స్కీమ్ అమౌంట్ కూడా లాస్ట్ గత 2 విడతలు అయితే మనకు ఎగిరిపోవడం అయితే జరిగిందనమాట. అంటే మనకు సో మదర్స్ అకౌంట్కి అయితే అస్సలు అమౌంట్ అనేది జమ కాలేదు. కాకపోతే గత ప్రభుత్వం నుంచి మేము ప్రతి ఒక్క స్కీమ్ వేసేసామని అయితే మనకు బడ్జెట్ అంతా కూడా ప్రవేశపెట్టేయడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు అడుగుతున్నారనమాట ఎప్పుడు పడుతుందని అయితే. గైస్ సో నేను ఒక్కనే కాదు కష్టపడుతుంది ఇక్కడ, మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం కొంతమంది యూట్యూబర్స్ కూడా మనకైతే సపోర్ట్ చేస్తున్నారు. సో అది నేను ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను. సో పార్ట్ 4 పార్ట్ 5 వీడియోస్లో అయితే మీకు సో ఇప్పటికైతే మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేసేకైతే ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే సో ఇంకా చాలామంది, ఎందుకంటే మనకు చాలామంది సపోర్ట్ వస్తేనే సో వాళ్ళ వరకు మనము రీచ్ అవ్వగలం అనమాట. అదొక్కటే నేను కోరుకునేది. ఎందుకంటే ఇది విఫలం కాకూడదు, అంటే ఫెయిల్ కాకూడదు అని అయితే నేనైతే కోరుకుంటున్నా. సో అది మీ వల్లే సాధ్యమవుతుంది. సో అట్లీస్ట్ ఈ వీడియోని లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. తద్వారా మనకు ఎక్కువ సపోర్ట్ రావడానికి అయితే ట్రై చేసినట్టు ఉంటుంది, హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది మీరైతే. సో అట్ ది సేమ్ టైం కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా పెట్టాను. సో వెంటనే అయితే అక్కడ జాయిన్ అయిపోండి. సో జేవిడి అమౌంట్ ఎవరికి పర్లేదు, వసతి దీవెన ఎవరికి పర్లేదు, అమ్మఒడి ఎవరికి పర్లేదు, అందరూ కూడా అక్కడే ఉన్నారు. సో వెయిట్ చేయండి.